వెల్కమ్ టు సురేష్ అండ్ టెంపుల్ గైడ్ ఛానల్. ఈరోజు మనం వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన తంజావూర్ టెంపుల్ ని సందర్శించబోతున్నాం. ఈ స్వామి అసలు పేరు రాజరాజేశ్వరాలయం. ఈ స్వామిని రాజరాజేశ్వర అని పిలిచేవారు. కానీ తంజావూర్ను చివరిగా పాలించిన మరాఠా రాజులు బృహదీశ్వరాలయంగా పేరు మార్చారు. రాజరాజేశ్వర అంటే రాజరాజ చోళ గుర్తొస్తాడని ఈగో ప్రాబ్లంతో మరాఠా రాజులు పేరు మార్చి ఉండొచ్చు. ఈ ఆలయాన్ని రాజరాజ చోళ నిర్మించాడు. ఈ ఆలయాన్ని డిజైన్ చేసింది కుంజర మల్లన్ రాజరాజ పెరుంతాచన్. దీనిని 1003లో మొదలుపెట్టి 1010లో పూర్తి చేశారు. కేవలం 7 సంవత్సరాలలో ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో, ఎటువంటి మెషనరీ లేని రోజుల్లో చిన్న చిన్న పనిముట్లతో, ఏనుగుల సహాయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. పూర్తిగా గ్రానైట్ రాతితో నిర్మించిన మొట్టమొదటి ఆలయం ఇది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 1,30,000 టన్నుల గ్రానైట్ ను వినియోగించారు. ఈ ఆలయానికి సమీపంలో ఎక్కడా గ్రానైట్ రాయి అనేది లేదు. మినిమం 100 కిలోమీటర్ల దూరం నుంచి ఇన్ని టన్నుల గ్రానైట్ రాతిని ఏనుగుల ద్వారా తరలించారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎక్కడా సిమెంట్, ఐరన్ మరియు ఏ ఇతర వస్తువులను వినియోగించలేదు. కేవలం రాతితోనే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా నిర్మించారు. అతి ఎత్తైన కట్టడం. దీన్ని నిర్మించడం ఒక ఎత్తైతే, ఈ విమాన గోపురంపై 80 టన్నుల కలశాన్ని ఏర్పాటు చేశారు. 80 టన్నులంటే 80,000 కేజీలు. ఏకశిలపై ఈ కలశాన్ని నిర్మించటమే చాలా గొప్ప విషయం. అలాంటిది ఇంత బరువైన కలశాన్ని 216 అడుగుల ఎత్తులో ఉన్న విమానంపై పెట్టడం అంతకంటే గొప్ప విషయం. ఆ కాలంలో ఎటువంటి మెషినరీ కానీ, క్రేన్స్ కానీ లేవు. దీన్ని ఎలా పైకి లేపారంటే, ఆ కాలంలో గోపురం నుంచి 8 కిలోమీటర్ల దూరం వరకు ఎలివేషన్ ని నిర్మించారు. ఆ ఎలివేషన్ మీదుగా 3000 ఏనుగుల సహాయంతో పైకి తీసుకువెళ్లి అమర్చారు. ఒక్కసారి ఊహించుకోండి, ఇలా ఈ కలశాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా అప్పటి వరకు నిర్మించిన ఆలయం మొత్తం కూలిపోతుంది. హైలీ స్కిల్డ్ పీపుల్ మాత్రమే దీన్ని చేయగలరు. ఇదంతా ఒక ఎత్తైతే, ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎటువంటి బేస్మెంట్ నిర్మించలేదు. డైరెక్ట్ గా నేలపైనే నిర్మించారు. మనం ఒక చిన్న ఇల్లు నిర్మించాలన్నా స్ట్రాంగ్ బేస్మెంట్ ఏర్పాటు చేస్తాం. కానీ ఈ ఆలయాన్ని ఎటువంటి బేస్మెంట్ లేకుండా నేలపైనే నిర్మించారు. 1000 ఏళ్ళైనా ఏ మాత్రం చిన్న వంపు కూడా లేకుండా ఇలా నిటారుగా ఉందంటే అప్పటి వారిని ఎంత గొప్పగా పొగిడినా తక్కువే. ఈ